గల్ఫ్ కి వెళ్తావా పంపిస్తామంటూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఫోన్ రావడం కలకలం రేగింది. ఏకంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో బేరాలు జరగడంతో ఎమ్మెల్యే షాక్ కి గురయ్యాడు. తాను ఎమ్మెల్యే అని చెప్పినా కాల్ చేసిన యువతి పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక్కింత అసహనానికి గురయ్యాడు. దీంతో ఫోన్ కాల్ పై ఆరా తీయాలని పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు చేపట్టారు. తీగలాగితే అక్రమ దందా బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో జగిత్యాల కేంద్రంగా ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు నవీన్. ఓ యువతికి ఉద్యోగం కల్పించి ఆమెతో యువతకు ఫోన్లు చేయిస్తున్నాడు. దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఆఫర్స్ అంటూ పలువురికి యువతి రోజు ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గల్ఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నవీన్ తో పాటు యువతి పలువురిని ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకుడు నవీన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, జైత్యాల జిల్లాకు సంబంధించి ట్రావెల్స్ ఏజెన్సీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ఏకంగా ట్రావెల్స్ సంబంధించిన ఒక పనిచేసే అమ్మాయి అటు ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బెదిరించిన ఘటన జైత్యాల జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే జైత్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ ట్రావెల్స్ పేరుతో గల్ఫ్ విదేశాలకు పంపిస్తానంటూ కూడా ఒక ఏజెన్సీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఒక రిసెప్షనిస్ట్ గా ఒక యువతిని ఏర్పాటు చేసుకుని ఈ ట్రావెల్స్ ఏజెన్సీని నడిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది యువకుల నెంబర్లు తీసుకొని విదేశాలకు పంపిస్తామంటూ కూడా యువతి చాలా మందికి కూడా ఫోన్ చేసి అలాగే డబ్బులు కూడా వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే అటు వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనుకు యువతి ఫోన్ చేసి మేము విదేశాలకు పంపిస్తామంటూ కూడా ఫోన్ చేసినట్టు కూడా తెలిసింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యేను నాకెందుకు ఫోన్ చేశారంటూ అని ఆది శ్రీను ప్రశ్నించగా ఆ యువతి ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫిర్యాదు చేయడంతో అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు ఈ లక్ష్మీ ట్రావెల్స్ పై దాడి చేసి దానికి సంబంధించిన అనుమతులు కూడా లేవని గుర్తించారు. అంతేకాకుండా ఆ యజమాని ఎవరైతే ఉన్నారో నవీన్ పై సుమోటోగా కేసు నమోదు చేసుకుని అయితే ఇప్పటి వరకు ఎంతమందిని విదేశాలకు పంపిస్తారంటూ మోసం చేశారో దాని లిస్టు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా కేసు నమోదు అవడంతో జైత్యాల జిల్లాకు సంబంధించి చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. విదేశాలకు పంపిస్తాం, గల్ఫ్ పంపిస్తాం, ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి తీగలస్తే డొంక కలిగినట్టుగా ఇటు ఎమ్మెల్యే ఫోన్ రావడంతో ఎమ్మెల్యే ఎస్పీ ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో సుమారు 20 మందికి పైగా బాధితులు బయటపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే నవీన్ ఆగడాలకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగంపేటకు చెందిన నవీన్ గా గుర్తించారు. ఒక రిసెప్షనిస్ట్ అమ్మాయిని ఏర్పాటు చేసుకుని ఇటు యువకులకు ఫోన్ చేసి కూడా ఈ డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇటు ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి ఎమ్మెల్యే ఫిర్యాదుతో పూర్తి స్థాయిలో లక్ష్మీ ట్రావెల్స్ సంబంధించి భాగవతం బయటపడినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిషోర్.